హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఉదయం ఏమో టిఫిన్కి నేను జీడిపప్పు వేసి ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. మధ్యాహ్నం ఏమో బెండకాయ కోడిగుడ్లు పులుసు పెడదాం అనుకుంటున్నానండి. చికెన్ తెప్పిద్దాం అనుకున్నాను కానీ ఈరోజు చికెన్ వేయలేదంట. ఇంకంతకని కోడిగుడ్లు కూర వండుద్దాం అనుకుంటున్నాను. తర్వాత మా అబ్బాయిలు ఎలక్షన్కి ఓడేయడానికి వచ్చారండి. ఈరోజు తెల్లవారుజామున వెళ్ళిపోయారు. అందువల్లనే తెల్లారుజామున టీ పెడదామని టీ పెట్టేటప్పటికి టీ అంతా ఒలిగిపోయింది అనమాట. వంటగది అంతా ఒలిగిపోయింది. ఇంకా ఎందుకు వంట అయ్యాక గుమ్మలు కడుగుదారులేనని గుమ్మలు అవి కడగాలండి. ఈరోజు బోళ్ళంత పని ఉందండి. ఈ పని అంతా చేసుకున్నప్పటికి మరి ఎంత టైం అవుతుందో ఏటో. తర్వాత మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఇలాగా లైక్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేశారంటే వీడియో చాలామందికి వెళ్తుంది అనమాట. ఇది వరకు చాలా లైక్స్ వచ్చి వీడియో కూడా చాలా వరకు వెళ్ళేది అనమాట. నాకు పాన్ కార్డు ఇలాగ ప్రూఫ్స్ కొంచెం తేడా వచ్చిన వల్ల ఒక 4 నెలలు నేను ఆపేసాను. ఆపేయవలసింది కాదు, అలా రన్ చేయవలసింది, కానీ తెలియక నేను ఆపేసాను అనమాట. ఆపేయడం వల్ల యూట్యూబ్ సజెషన్ కొంతమందికి తక్కువ పంపిస్తుంది అనమాట. అందువల్ల నాకు వ్యూస్ బాగా సరిగ్గా రావడం లేదు. ఒకసారి మీరు ఇది గుర్తుపెట్టుకుని వీడియో చూసినప్పుడు మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నేను చెప్పండి, కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తానన్నమాట. వీడియో చూసాక మరి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏమో వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. లైక్ చేస్తే కొంతమందికి వెళ్తుంది అనమాట. అది మరి తెలియక చేయడం లేదో, మరి తెలిసి చేయడం లేదు. వ్యూస్ ఏమో కొన్ని వచ్చినా కానీ లైక్స్ మాత్రం అస్సలు రావట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా ఉన్నా నచ్చినా నచ్చకపోయినా సరే ఏదో కామెంట్ పెట్టండి, సరేనండి. ఉంటానండి. హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారండి? నేను కెమెరా ముందు మాట్లాడడానికి కొంచెం టెన్షన్ పడతానండి. కెమెరా ముందు మాట్లాడదామని ఈసారి నుంచి వీడియోస్లో కెమెరా ముందు కనపడదామని అనుకుంటున్నాను. కానీ ఎందుకో ఎవరో లేకపోయినా సరే కెమెరా ముందు మాట్లాడాలంటే కొంచెం కంగారుగా ఉంటుందండి. కానీ అలవాటు చేసుకుందాం అనుకుంటున్నానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఏమో జీడిపప్పు ఉప్మా చేస్తున్నానండి. మా అబ్బాయిది ఓటేయడానికి వచ్చారండి. ఈరోజు తెల్లవారుజామున వెళ్ళిపోయారు. అందువల్ల నేను 3 గంటలకు లేచాడండి అబ్బాయి. టీ అది పెట్టి ఇచ్చేటప్పటికి 3:30 అయ్యేటికి వెళ్ళిపోయాడు అనమాట. వ్యాన్కి వెళ్ళాడు. ఆ తర్వాత ఏమో నేను లోపలికి వచ్చి పడుకున్నాను, కానీ మరి ఇంక నిద్ర పట్టలేదండి. నిద్ర పట్టడం లేదు మరి అని కొంచెం త్వరగానే లేచిపోయాను అనమాట. 5 గంటలకి లేచిపోయాను. ఇంకా నిద్ర పట్టినప్పుడు ఇంక పడుకోవడం ఎందుకని లేచిన తర్వాత ఇల్లు గుమ్మాలు శుభ్రం తుడుచుకున్నాను. రాత్రి వర్షం వచ్చేసిందండి. వర్షం వచ్చేయడం వల్ల గాలి కూడా వేసేసింది. అందువల్ల ఆకులు అయ్యి వాకల నుండి ఎగిరిపోయినాయి అనమాట అండి. తొడ్డానికి ఒక గంటన్నర పట్టేసింది అనమాట అండి. తుడిసి కళ్ళాపలేసి ముగ్గెట్టు పెట్టేటరికి. ఆ తర్వాత ఇంకా ఉప్మా అది చేసుకున్నాను అనమాట అండి మామూలుగానే. ఆ తర్వాత టీ పెట్టి మా ఆయనగారు టీ పెట్టేసి టిఫిన్ పెట్టేసి ఇచ్చేస్తే కొంచెం పెరుగన్నం కూడా తినేసి ఆయన పొలానికి అయితే వెళ్ళిపోతారనమాట. టీ కోసం ముందు గ్లాసుకి కొంచెం తక్కువగా వాటర్ తీసుకునండి. అందులో డికాషన్ ముందు మరగబెట్టుకుంటే టీ అయితే బాగుంటుంది అనమాట అండి. ముందు పాలు వేసి టీ పెట్టుకుని కన్నా ముందు వాటర్ వేసుకొని అందులో పంచదార సరిపడినంత టీ పొడి వేసుకుని బాగా మరగబెట్టుకోవాలి. అది డికాషన్ అయిన తర్వాత అప్పుడు మనం పాలు వేసుకుని ఇంకొక 2 సార్లు చిన్న ఫ్లేమ్ మీద మరగబెట్టుకుంటే టీ బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట అండి. అందులో నేను ఒక్కొక్క రోజు చిన్న అల్లం ముక్క ఒక యాలకు కలిపి దంచి వేసుకున్నాను అనమాట. ఇలా 2 కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అప్పుడప్పుడు శీతాకాలంలో అయితే లవంగి మొగ్గ వేసుకుని కాసుకున్న శొంఠి కానీ వేసుకున్న బాగుంటుంది అనమాట. ఇప్పుడు వేసవికాలం కదా, శొంఠి అది వేసుకున్నాం అనుకోండి వేడి తీసేస్తుంది అనమాట. అప్పుడప్పుడు వారానికి 1 సారి 2 సార్లు అయితే పర్వాలేదు, కానీ రోజు శొంఠి గట్ట అయితే వేడి చేస్తుంది అనమాట అండి. అందువల్ల నేను ఒక్కొక్కసారి చిన్న అల్లం ముక్క ఒక యాలకి వేసుకుని మరగబెట్టుకుని టీ అయితే టిఫిన్ చేస్తున్నాను. మా ఆయనగారు టిఫిన్ చేసి వెళ్ళిపోయారు అనమాట అండి. తర్వాత నేను టిఫిన్ చేసి టీ తాగేసి వంట పనిలోకి వచ్చాను అనమాట అండి. ముందు కోడిగుడ్లు ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకోటి చింతపండు తీసుకుని
ఒకసారి కడిగేసుకొని నానబెట్టుకుంటున్నాను అనమాట అండి. కూర వండేటప్పుడు మనం చింతపండు వేయాలనుకున్న కూరలకి ఏట్లకైనా సరే ముందు మనం చింతపండు నానబెట్టుకున్నామంటే గుజ్జు సింపుల్గా వచ్చేద్ది అనమాట అండి. ఉల్లిపాయ కూర తయారు చేసుకున్నాక కూర వండుకునేటప్పుడు చింతపండు నానబెట్టుకుంటే నానదు. అందువల్ల ముందు మనం పులుసులు కానీ ఏదైనా చింతపండు ముందే నానబెట్టుకుంటే మనం కూర వండే టయానికి గుజ్జు సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకొన్ని బెండకాయలు కడిగేసుకొని పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అన్నీ ఓ పక్కన పెట్టుకున్నాను అనమాట అండి. కోడిగుడ్లు ఉడకబెట్టేసుకున్నాను కదా, ఇక్కడైతే ఒలిచేసుకుంటున్నాను అనమాట. నాకు మార్నింగే చాలా ఎక్కువ పని ఉంటుందండి. అంటే ఈ మధ్యన కొంచెం వంట పని కొంచెం లేటుగా అయినా పర్వాలేదు, కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, వాళ్ళకి క్యారేజీలు బాక్సులు కట్టి పని లేని వల్లనే కొంచెం లేట్ అయినా సరే పర్వాలేకపోతుంది అనమాట. కానీ ఇక్కడ తుడుచుకోవడం, ఇల్లు గుమ్మాలు తుడుచుకోవడమే నాకు ఎక్కువ పని అనమాట అండి. ఆ తర్వాత బట్టలు అవి నానబెట్టుకొని బట్టలు ఉతుక్కోవాలి. వంట అయిపోయిన తర్వాత బట్టలు ఉతుకుదాం కదా అని నానబెట్టేసి సర్పేసి నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను అనమాట అండి. ఏదో ఒకటి ఒక పని అయిపోయింది అనుకోండి, తర్వాత వేరే పని చేసుకోవచ్చు. అందువల్ల అందులో ఒక పని ఇందులో పని చేశాను అనుకోండి, ఆ పని అవ్వదు ఈ పని అవ్వదు. అందువల్ల వంట అయిపోయిన తర్వాత బట్టలు ఉతుకుదాం కదని సర్పేసి నానబెట్టేసి పక్కన పెట్టేసాను అనమాట అండి. ఎండ కూడా సరిగ్గా లేదు, ఎండ వస్తుందేమో అని నానబెట్టాను. చినుకులు కూడా పడుతున్నాయి అనమాట. మరి వేసవకాలం ఎండ రాకుండా ఉంటుంది ఏంటని బట్టలు నానబెట్టానండి. స్టవ్ వెలిగించుకుని నేను కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను అనమాట అండి. కుక్కర్ ఎందుకంటే ఒక విజిల్ ఎంచేస్తే త్వరగా ఉడికిపోద్ది కదా కూర, బెండకాయ బేగా మగ్గుతుంది కదా అని కుక్కర్ గిన్నె పెట్టుకుని కుక్కర్లో వండుతున్నాను అనమాట. ఇంకా కోడిగుడ్లు పసుపు వేసి ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. మాకు తెల్లగా ఉంటే ఇష్టం ఉండదు, కానీ ఎర్రగా పసుపు వేసి ఎర్రగా వచ్చే వరకు వేయించేసుకుంటాను అనమాట. ఆ తర్వాత గుడ్లు పక్కా తీసేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం కదండి, అవి కూడా వేసేసి బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. మూత పెట్టుకుని మగ్గిన తర్వాత బెండకాయలు నేను ముందు కట్ చేసుకున్నాను కదండి, ఆ బెండకాయ ముక్కలు వేసేసుకుని సరిపడినంత సాల్ట్, కారం, ఇంకా పసుపు వేయట్లేదన్నమాట. ముందు పసుపు వేసాను కదా, ఇంకా పసుపు వేయకుండా కారం వేసి సరిపడినంత సాల్ట్ వేసుకుని తర్వాత గుడ్లు కూడా వేసేసి చింతపండు పులుపు తీసుకున్నాను కదండి, ఆ పులుసు కూడా వేసేసుకుని ఒక్క విజిలు సరిపోతుంది అనమాట. లేదా 2 విజిలు ఏం చేసి ఎక్కువసేపు చేసుకున్నాను అనుకోండి, బెండకాయ ముక్కలు పేస్ట్ కింద అయిపోతాయి అనమాట. అసలే బెండకాయలు లేత బెండకాయలు అండి, పొద్దున కోసినవి. అందువల్ల ఎక్కువ 2 విజిలు కూడా వేయించినా సరే బాగోవన్నమాట, ముక్కల్లాగా ఉండవు. అందువల్ల ఒక విజిల్ వేయించుకుంటే సరిపోద్ది అనమాట అండి. బెండకాయ కోడిగుడ్డు పులుసు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టము, మా పిల్లలకి నాకైతే మా ఆయనగారికి చాలా ఇష్టం అనమాట అండి. కోడిగుడ్లు బంగాళదుంప కానీ కోడిగుడ్డు బెండకాయ కానీ అయితే మాకు చాలా ఇష్టం అనమాట. కోడిగుడ్లు వండేనంటే ఏదో అడ్డేసి కూర వండుకుంటాం అనమాట అండి, లేకపోతే టమాటా వేసి గ్రేవీ కింద అయినా వండుతాను అనమాట. ఇంకోండి కూర అయితే రెడీ అయిపోయింది చూడండి. ముక్కలు బాగా మెత్తగా అయిపోకుండా బాగా సమానంగా ఉడుకుని చూసారా ఒక విజిల్కి అయితే. ఇలాగైతే కూర వండుకుంటే కుక్కర్లో బాగుంటుంది అనమాట అండి. తర్వాత ఏ కూరలోకైనా సరే నేను కొంచెం బెల్లం వేసుకుంటాను అనమాట అండి. పులుసు కూరలో కొంచెం పంచదార కానీ కొంచెం బెల్లం కానీ వేసుకుంటే కూర ఎగుటు రాకుండా టేస్ట్ బాగుంటుంది అనమాట అండి. ఇంకో పక్కన అన్నం పెట్టుకున్నాను, అన్నం కూడా ఉడికిపోయిందండి. అన్నం వార్చడం ఇంకా జల్లిమూకుడు పెట్టేసి ఇలా వార్చుకుంటాం అనమాట అండి. ఎక్కువగా మేము అన్నం ప్రతిరోజు అన్నమే వార్చుకుంటామండి. కుక్కర్లో కానీ ఎగరబెట్టుకున్న అన్నం కానీ మాకు తినరు అనమాట అండి, వేడి తీసేస్తుందని అంటారు. అందువల్ల గెంజి వార్చేసుకుంటాను అనమాట. ఆ వంట పని అయిపోయిన తర్వాత ఇంకొంటి బట్టలు ఉతికేసుకొని కొద్దిగా కొంచెం ఎండ వచ్చిందండి, ఇంక బట్టలు అయితే ఆరేసేసుకుంటున్నాను. పొద్దున్న కూడా వర్షం పడింది అనమాట అండి. మాకు 10 రోజులు బట్టి నుంచో 12 రోజులు బట్టి నుంచో కానీ రోజు వర్షం పడుతుందండి. మాకు ఇప్పుడు పడుతుందండి సరిగ్గా టయానికి. ప్రతి సంవత్సరం కూడా అంతే, వర్షం సరిగ్గా పడదు. ముందు అయితే వర్షాలు పడిపోతాయి, తర్వాత వర్షాలు పడవు. ఇంకా వర్షం తగ్గిన తర్వాత ఇంకా ఎండ వచ్చిందని బట్టలు అయ్యి ఆరబెట్టేసుకుంటున్నాను అనమాట అండి. తర్వాత ఇంకా మా ఆయనగారికి అన్నం పెట్టేసాను, నేను పెట్టుకుని కూడా తినేస్తున్నాను అనమాట. అన్నం తినేసిన తర్వాత ఒక గంట సేపు పడుకుంటాను అనమాట అండి. పడుకుంటాను కానీ నిద్ర రాను. అలాగా సెల్లో వీడియో ఎడిటింగ్ అది ఉంటుంది కదా, ఆ ఎడిటింగ్ పని చేసుకుంటాను అనమాట అండి. ఆ తర్వాత 3 అయ్యింది. తెల్లవారుజామునే మా అబ్బాయికి టీ పెడతానండి. టీ గిన్నె కాడ ఉంటుంది కదా, ఒక్కడికే పెడతామలని కొంచెం పెడతామలని అది తేలిపోయి టీ అంతా ఒరిగిపోయింది అనమాట వంటగదిలోని. వంటగది ఎలాగా కడుగుదాము, మళ్ళీ రేపు కడగడం ఎందుకు వంటగా కడుగుదాం కదా అని అనుకున్నాను అనమాట అండి. వంటగదితో పాటు హాలు ఉన్న పక్క గది కూడా శుభ్రంగా సర్పేసి కడిగేసుకున్నాను అనమాట అండి.
ఇంక సాయంత్రం డిన్నర్కి అయితే పొద్దున కొంచెం కూర ఉందండి, అన్నం కూడా ఉంది. ఇంకెందుకని టమాటాలు వేసి టమాటా రైస్ చేద్దాం, గ్లాసులు బియ్యం టమాటా రైస్ చేద్దామని టమాటా రైస్ చేస్తున్నాను అనమాట అండి. ఇంకోండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను, తర్వాత ఏమో కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత బిర్యానీ సామాన్లు ఉంటాయి కదండి, స్పైసెస్, లవంగి మొగ్గ, యాలకులు, అలాగే చెక్క, ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి వేసుకుని ఒకసారి వేయించుకున్న తర్వాత టమాటాలు వేసి, ఒక పెద్ద టమాటా ఒకటి తీసుకున్నానండి, సరిపోతుంది కదా అని టమాటా వేసుకొని ముక్కలు వేయించిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకునండి మూత పెట్టుకుని చిన్న ఫ్లేమ్ మీద మగ్గించుకున్నాను అనమాట అండి. తర్వాత గ్లాసుల బియ్యం ముందే నేను కడుక్కుని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. బాస్మతి రైస్ ఏం కాదు కానీ సోనా మైసూర్ రైస్ అనమాట అండి. ఆ రైసు కడుక్కుని పక్కన పెట్టుకున్న రైస్ వేసుకుని బాగా ఒకసారి కలిపేసుకుని సాల్ట్, అదే నేను కూరలో సాల్ట్ వేయకుండా కళ్ళుప్పు వేస్తాను అనమాట అండి. వేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 2 విజిల్ వేయించుకుంటే టమాటా రైస్ అయిపోతుంది అనమాట, రెడీ అయిపోద్ది అనమాట అండి. ఈ రైస్ అయిన తర్వాత నేను స్నానం చేసి వచ్చేసానండి. స్నానం చేసి వస్తా కదా మా ఆయనగారు పాలు పట్టుకెళ్తారు కదా సాయంత్రం మాటలు క్యాన్కి, వస్తా చికెన్ తెచ్చారనమాట అండి. చికెన్ తెస్తే మరి వండాలి కదండి, 8:30 అయిందండి. అన్నం తినే టయానికి చికెన్ తెచ్చారు. ఇంకెందుకు ఫ్రిడ్జ్లో పెడతాం లేని ఇంకా టమాటా రైస్ ఎలాగ చేశాను కదా అని కూర కూడా వండేద్దామని కూర వండుకున్నాను అనమాట అండి. ఈరోజు కొంచెం స్పెషల్గా ఆంధ్ర స్టైల్లో చిల్లీ చికెన్ ఫ్రై చేశాను అనమాట అండి. నేను ఎలా చేశానంటే, ఈ చిల్లీ చికెన్ అనేది నేను అప్పుడప్పుడు చేస్తాను అనమాట అండి. మా పిల్లలకంటే చాలా ఇష్టము, మా ఆయనగారికి కూడా చాలా ఇష్టం అండి. అలా చేయనంటే చేయమన్నారు అనమాట అండి. ఆ తర్వాత వేరే గిన్నె తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత చికెన్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని బాగా 2 సార్లు 3 సార్లు నీచు వాసన పోయే వరకు కడిగేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకొండి ఒక మూకుడు పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్కి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని కొంచెం కలర్ వచ్చే వరకు బాగా వేయించేసుకోవాలన్నమాట. వేయించేసుకున్న తర్వాత చికెన్ ఉంది కదండి, కడిగి పెట్టుకున్న చికెన్ అది కూడా వేసేసుకొని ఎక్కువ వాటర్ అయితే ఏం పోయకుండా చికెన్లోంచి వాటర్ వస్తాయి కదండి, అది వేయించుకోవాలన్నమాట. చికెన్ బాగా వేయించేసుకున్న తర్వాత ఒక పేస్ట్ తయారు చేస్తానండి నేను. ఆ పేస్ట్ వేసి కలుపుకోవాలన్నమాట. ఇందులోని ఎలాంటి పసుపు కానీ కారం కానీ వేయ అవసరం లేదన్నమాట. చిల్లీ చికెన్ కదండి, అందువల్ల పొడి కారం ఏమి వేయరన్నమాట. ఇలా కారం మనం వేసిన పేస్ట్కి కారం మసాలాలు అన్నీ కూడా కూరకి సరిపోతాయి అన్నమాట అండి. ఇంకొండి ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకుని బాగా వేయించేసుకుంటున్నాను అనమాట అండి. వేయించుకున్న తర్వాత నేను పేస్ట్ తయారు చేసుకున్నాను కదా, పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టు. ఎప్పుడు చికెన్ ఒకలాగా చేసుకుని కదా ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే చికెన్ కానీ ఒక్కొక్కసారి ఏమోనే వేపుడు కింద, అదే వెల్లుల్లి కారం వేసి వేపుడు కింద అలా చేస్తాను అనమాట అండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు కూర కింద కన్నా ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొండి పేస్ట్ వేసేసి కలిపేసుకొని ఒకసారి కొద్దిగా కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఆ వాటర్ వేసుకుని కలిపేసుకుని మూత పెట్టుకుని చిన్న ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే చికెన్ బాగా ఉడకాలి కదా, లేకపోతే ఉడకపోతే బాగోదు అనమాట. చిన్న ఫ్లేమ్ మీద ఉడకాలి. ఈ కూర ఉడికేటప్పటికి మాకు 9 అయ్యిందిలేండి. మరి ఇంక తప్పదు కదండి, ఆయనేమో చికెన్ తెచ్చి వండమంటే మరి ఇంకా వండాలి కదా. అందుగురించి స్నానం చేసినా సరే, స్నానం చేశాక నాకు ఇంకా పొయ్యి దగ్గరికి వెళ్ళి గ్యాస్ దగ్గరికి ఏమీ చేయబుద్ధి అయ్యేది కాదండి. కానీ మరి ఇంక తప్పక చేశాను అనమాట. ఇంకా పేస్ట్ ఎలా తయారు చేసుకున్నానంటే వెల్లుల్లిపాయలు రేకలు ఏం తీసుకోలేదు కానీ వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, కొత్తిమీర, చెక్క, లవంగాలు, యాలకులు, పచ్చిమిరకాయలు మాత్రం ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కూర సరిపడగా పచ్చిమిరకాయ. చిల్లీ చికెన్ అంటే మరి కారం వేయం కదండి, కూరకి ఎంత సరిపోతుందో అంతవరకు కూడా మనం పచ్చిమిరకాయలు వేసుకోవాలన్నమాట అండి. బాగా కారం ఉన్న పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఇలాగైతే కూర రెడీ అయిపోయింది, బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకోండి మా ఆయనగారికి పెట్టేస్తున్నాను, తర్వాత నేను కూడా తినేస్తున్నాను అనమాట. ఈరోజు ఇంతేనండి వీడియో. మళ్ళీ రేపు వీడితో మళ్ళీ కలుసుకుంటానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉన్నది కామెంట్ చేయండి. సరేనండి, ఉంటానండి. బాయ్ అండి.